అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఇబోలా వ్యాధి గురించి చాలా వింటున్నాము. ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో, టీవీ న్యూస్లో, ఇతర సోషల్ మీడియా ద్వారా చాలా వింటున్నాము. ఈ ఇబోలా వ్యాధి అనేది ఇప్పుడు మనం ఆఫ్రికాలో ఉన్న 2 దేశాల్లో చూస్తున్నాము. ఒకటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు దాని పక్కనే ఉన్న యుగాండా. ఈ 2 దేశాల్లో ఈ ఇబోలా వ్యాధి బాగా చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ WHO వాళ్ళు చెప్పడం ప్రకారం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సుమారుగా 700 మందికి ఈ ఇబోలా వ్యాధి సోకింది. అందులో దాదాపు 140 మంది చనిపోయారు. అట్లాగే యుగాండాలో ఒక 20 మందికి వ్యాధి సోకటం, అందులో 2 లేదా 3 చనిపోవటం జరిగింది. అయితే ఈ ఇబోలా అనేది కొత్తదేం కాదు. ఈ ఆఫ్రికాలో గత 50 సంవత్సరాల నుండి అప్పుడప్పుడు అవుట్ బ్రేక్స్ లాగా, అంటే అప్పుడప్పుడు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అది సైలెంట్గా ఉండిపోతుంది. ఈసారి మాత్రం ఈ గత కొన్ని నెలల నుంచి 2 దేశాల్లో బాగా చూస్తున్నాం. ఇది ఒక వైరస్. ఇబోలాలో కూడా ఎన్నో రకాల వైరస్ ఉన్నాయి. ఈ వైరస్ ఏంటంటే బుండిబుజియో అనే స్ట్రెయిన్ వైరస్ ఇది. దీనికి వ్యాక్సిన్ లేదు దీన్ని ప్రివెంట్ చేయడానికి. అట్లాగే ఇబోలా వ్యాధికి స్పెసిఫిక్గా, అంటే డెఫినెట్గా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పడానికి స్పెసిఫిక్ మెడిసిన్ లేదు. కాకపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది. దురదృష్టవశాత్తు ఒక 50%కి పైగానే ఈ వ్యాధి సోకిన వాళ్ళు చనిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా బాగా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా మిగతా వైరల్ ఫీవర్స్ లాగానే ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, నీరసం, ఆకలి లేకపోవడం, ఇటువంటి సిమ్టమ్సే ఉంటాయి. కాకపోతే ఇది కాస్త ముదిరితే ఈ బ్లడ్ కోయాగ్యులేషన్, అంటే ఈ రక్తం గడ్డగట్టే శక్తి కోల్పోయి వివిధ అవయవాల్లో రక్తస్రావణ, బ్లీడింగ్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఇది ఇంకా ఇతర దేశాల్లోకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ముఖ్యంగా మన భారతదేశంలో లేదు. కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఇబోలా వ్యాధి గురించి మీ అందరికీ అవగాహన ఉండాలనేదే ఉద్దేశంతో నేను ఈ వీడియో తయారు చేశాను. సో ఇది ఎట్లా పాకుతుంది అని అంటే, యాక్చువల్లీ ఇది జంతువుల్లో ఉండే వైరస్. ముఖ్యంగా ఈ బ్యాట్స్, గబ్బిలాలు, తాడి చెట్లపై ఉండే గబ్బిలాలు, అడవుల్లో తిరిగే జింకలు, గొరిల్లాలు, చింపాంజీలు, ఇతర జంతువులలో ఈ వైరస్ ఉంటుంది. వాటి మాంసంతో మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మనుషులకు కూడా రావచ్చు. ఇక మనుషుల నుండి మనుషులకు వాళ్ళ బాడీ సీక్రెషన్స్ ద్వారా, అది ఉమ్మే కావచ్చు, లేదా యూరిన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, సీమెన్ కావచ్చు, లేదా తుంపర్ల ద్వారా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. సో ఇది రాకుండా ఉండాలి అంటే మరి వ్యాక్సిన్స్ ఉండాలి. దీనికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. తర్వాత కొన్ని మనం కోవిడ్లో తీసుకున్న జాగ్రత్తలు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ ఇబోలా వ్యాధి గురించి. సో ఇది మీ అవగాహన గురించి చెప్పడమే జరిగింది. ధన్యవాదాలు.